కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వల్లభనేని వంశీ కస్టడీ ముగిసింది. 5 గంటల పాటు వంశీని పోలీసులు విచారించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వంశీని జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు పోలీసులు. తనపై ఉన్న కేసులన్నీ తప్పుడువే అని వంశీ అన్నట్టుగా సమాచారం. కొత్తగా చెప్పేదే ఉంది. గవర్నమెంట్ ఆరోపణ అంటే నిజం కాదనే కదా మీకు తెలుసు కదా. కొత్తగా చెప్పేదే ఉంది. గవర్నమెంట్ ఆరోపణ అంటే నిజం కాదనే కదా. రెండో రోజు వల్లభనేని వంశీ కస్టడీ ముగిసింది. 5 గంటల పాటు ఆయన్ని విచారించారు. చూస్తున్నాం, ఇది స్టేట్ స్పాన్సర్డ్ అరెస్ట్ అని వల్లభనేని వంశీ కామెంట్ చేయడం కూడా మనకు కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. చెప్పండి, 5 గంటల పాటు వల్లభనేని వంశీని విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రశ్నలు ఆయన అడిగారు? స్టేట్ స్పాన్సర్డ్ అరెస్ట్ అంటూ కూడా వల్లభనేని వంశీ క్లియర్ గా చెప్పడం కనిపించింది. 3 రోజుల పాటు వల్లభనేని వంశీని పోలీసులు అయితే కస్టడీకి తీసుకున్న పరిస్థితి. నిన్న మొదటి రోజు కస్టడీ ముగిసింది. దాదాపు నిన్న 30 ప్రశ్నలు అడిగారు. ఈ రోజు మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. దాదాపు ఈ రోజు కస్టడీ కూడా 20 ప్రశ్నలు అయితే పోలీసులు అడిగినట్టు తెలిసింది. దాదాపు 5 గంటల పాటు వంశీని వివిధ ప్రశ్నలతో అయితే విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఫోన్ కు సంబంధించి అడిగినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఫోన్ ఎక్కడ దాచారు, ఎవరెవరికి ఫోన్ చేశారు, ఆ డేటా ఎక్కడ ఉంది, అసలు ఎన్ని ఫోన్లు మీరు ఎందుకు వాడుతున్నారు, ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ అడిగినట్టు తెలుస్తుంది. తర్వాత సత్యవర్ధనకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా అడిగినట్లయితే ఆ పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విచారణ ముగిసిన తర్వాత వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ జీజీహెచ్ తరలించే క్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పారు, ఈ మొత్తం నా మీద ఉన్న కేసులన్నీ కూడా మొత్తం ఆరోపణలు ఇవన్నీ కేసులు ఎందుకు పెడుతున్నారో ప్రభుత్వం అందరికీ తెలిసిన అంశం అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మీరు డల్ గా ఉన్నారు, లేకపోతే ఇబ్బందిగా ఉన్నారు అంటూ మాట్లాడిన పరిస్థితి. దానికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు, నేను ఎక్కడ డల్ గా లేను, నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓన్లీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే ఈ కేసులు నమోదు చేస్తుందనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు 3వ రోజు కస్టడీ కొనసాగనుంది. ఇప్పుడే కస్టడీకి సంబంధించి మళ్ళీ ప్రస్తుతం విచారణలో వంశీ సహకరించట్లేదని పోలీసులు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి. కాబట్టి కస్టడీని మరింత పెంచడం కోసం మరొక పిటిషన్ కోర్టులో వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఈ బెయిల్ పిటిషన్ ఇప్పటికే వంశీకి సంబంధించి బెయిల్ పిటిషన్ ఆడి కోర్టులో నడిచింది. దానికి సంబంధించి కూడా కౌంటర్ని రేపు ప్రభుత్వ న్యాయవాదులు పోలీసులు ఫైల్ చేయనున్నారు. రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కలిసి వంశీ కేసుకు సంబంధించి. ప్రధానంగా వంశీకి సంబంధించి చూసుకుంటే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఇరికిందని చెప్పొచ్చు. వంశీని ఆల్రెడీ ఒక కేసులో సత్యవర్ధన కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ లో పెడితే మరొక 3 కేసులను సిట్ ఏర్పాటు చేసిన తర్వాత మరొక 3 కేసులను ఈ రోజు పెట్టించిన పరిస్థితి. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కేసుని పుటప్ చేసుకుంటూ వంశీని మరింత ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందనేది వంశీ అనుచరులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. దీని మీద న్యాయ పోరాటానికి వెళ్తామంటూ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.